శాసనసభకు వెళ్లే దమ్ము లేకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన అసెంబ్లీకి పోను అంటే మూర్ఖత్వం కాక ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని సొంత మైక్ల ముందు కాకుండా అసెంబ్లీలో మాట్లాడాలని హితవు పలికారు షర్మిల. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నిర్వహించిన మాజీ ప్రధాని నెహ్రూ జయంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1.7% ఓటు షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదని తన సోదరి గురించి మాట్లాడొద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 38% ఓటు షేర్ చేసిన అసెంబ్లీకి పోని వైకాపాని చేతకాని అప్రయోజిక పార్టీ అని దుయ్యబట్టారు షర్మిల. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. అయినా జగన్ సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ కు కాదని రాష్ట్ర ప్రజలకు సూచించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సభలో సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై పాలకపక్షాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. లేదంటే అసెంబ్లీకి వెళ్లబోమని ప్రజలకు చెప్పి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. అప్పుడు చేతకాని పార్టీ ఏదో చెత్తేలుతుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న బూత్ పోస్టులపై పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని ఆమె సమర్థించారు. జగన్ అహంకారంతో పోలీసులను బెదిరించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సైకోల అరెస్టులకు రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ అంశంగా మారుతుందనే ఈ విషయంలో ఏం మాట్లాడడం లేదన్నారు. గతంలో చేసిన పోస్టులపైన చర్యలు తీసుకోవాలని క్షమాపణ చెప్పిన ఊరుకోవద్దని పేర్కొన్నారు షర్మిల. ఇంత పెద్ద దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఎన్నో మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఇలా ఎంతో భిన్నంగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన నాయకులలో నెహ్రూ గారు ఒకరు. దేశ ప్రధానిగా స్వతంత్రం రావటం కోసం కొట్లాడమే కాకుండా దేశ ప్రధానిగా నెహ్రూ గారు మన దేశ అభివృద్ధికి వేసిన వాళ్ళు. మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా?